నటి శ్రీరెడ్డిపై అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగు మహిళా ఉప అధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని అన్నారు. సోషల్ మీడియాలో దుర్భాషలాడిన శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజున ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ మాట్లాడాలి ఒక వ్యక్తి కోసం, అనవసరమైన ఒక పనికిమాలిన వ్యక్తి కోసం ఈ రోజున ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. శ్రీరెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ బాబు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని విపరీతమైన చాలా భయంకరమైన దుర్భాషలాడుతూ ఉన్నారు. ఆవిడని వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పుడే కంట్రోల్ చేయలేకపోయారు ఆవిడని. ఇప్పటికీ కూడా తను పోనీలే అని మహిళగా మేము చాలా మంది ఊరుకున్నాం ఇప్పటికి వచ్చి, అయినా సరే తను ఆగట్లేదు, కంట్రోల్ తప్పిపోతుంది. ఆవిడ ఏంటి మాట్లాడుతుందో అర్థం అవుతుందో లేదో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటుంది. తను ఇక మీదన్నా సరే మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలమే కాకుండా మహిళలంతా కూడా తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఒక మహిళగా మహిళను గుర్తించాలి అంటేనే మాకు సిగ్గేస్తుంది. ఇక మీదైనా సరే ఈ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలందరం కూడా ఈ రోజు వచ్చి అనకాపల్లి పోలీస్ స్టేషన్లో తన మీద